నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం లగ్నాది యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యోగం అనేది ఎలా కలుగుతుంది, అలాగే ఈ యోగం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆ లగ్నాది యోగంలో జన్మించిన వ్యక్తి, ఆ జాతకురాలు లేదా జాతకుడు ఎటువంటి ఫలితాలు కలుగుతారు, ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది లగ్నం నుండి 6, 7, 8 ఈ 3 స్థానాలు ఏదైతే శుభగ్రహాలుండి పాపగ్రహాలతో కలవక మరియు పాపగ్రహాల దృష్టి లేకుండా, చతుర్థ భావంలో పాపగ్రహాలు లేకుండా ఉంటే అది లగ్నాది యోగం అని అనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లగ్నం నుంచి 6, 7, 8 ఇవి ఏవైతే స్థానాలు ఉన్నాయో ఈ స్థానాల్లో శుభగ్రహాలు ఉండి, అక్కడ శుభగ్రహాలు మనకండి, శుభగ్రహాలు అంటే మనకి పూర్ణచంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ రకంగా ఉన్నట్టయితే వారికి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉండి పాపగ్రహాలతో కలవక మరియు పాపగ్రహాల దృష్టి లేకుండా, ఇక్కడ మనకి దృష్టి కూడా ఇచ్చారు, కలయికే కాకుండా దృష్టి కూడా ఇచ్చారు కాబట్టి పాపగ్రహాలతో కూడా కలవకూడదు. ఉదాహరణకి 6, 7, 8లో మనకి బుధ, గురు, శుక్రుడు ఎవరో ఉండి మనకి అక్కడ కుజుడితో కలిశారు, రవితో కలిశారు అంటే ఈ యోగం ఏర్పడటానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి పాపగ్రహాలతో కలవక మరియు పాపగ్రహాల దృష్టి లేకుండా ఉండాలి. అలాగే చతుర్థ భావంలో పాపగ్రహాలు లేకుండా ఉండాలి. లగ్నాతు చతుర్థ భావంలో పాపగ్రహం అనేది ఉండకూడదు. కాబట్టి అక్కడ ఖాళీగా ఉండాలి, లేదా శుభగ్రహం ఏదైనా సరే అక్కడ ఉంటే వారికి ఈ లగ్నాది యోగం అనేది ఏర్పడుతుంది అని చెప్పారు. ఇటువంటి యోగం ఏర్పడినప్పుడు వారు ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఏ రకంగా వారు పైకి వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూస్తే ఆ జాతకుడు శాస్త్ర గ్రంథాలు రచించువాడు, మంచి గ్రంథాలు రాసేవారుగా వీరు ఉంటారు. అత్యున్నత స్థాయికి వెళ్ళటం, మంచి చదువులు చదువుకోవటం, అలాంటి వాళ్ళు మంచి బుక్స్ రాస్తూ ఉంటారు. కొంతమంది బుక్స్ అనేవి అందరూ రాయలేరు. అలాగే గ్రంథాలు ఏవైనా రాయాలన్నా కొంతమంది చూడండి సంస్కృతంలో నుంచి అనువదిస్తూ ఉంటారు, తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి ఇట్లా అనువదించినప్పుడు అంటే అది చాలా గొప్ప విషయం. ఎవరు రాయలేరు, చాలా స్కాలర్స్ ఉండాలి. దాని మీద ఆ భాష మీద పట్టు అనేది ఉంటేనే మనం చేయగలుగుతాం. అలాగే మంచి విద్య కలిగి ఉంటారు, విద్యా సంపన్నులు, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ అనేది చదువుకోవటం, అలాగే వాళ్ళు మంచి పీజీలు, పిహెచ్డీలు అలా స్థాయికి స్కాలర్స్ లాగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే మంచి బలం కలిగి ఉంటారు, అధికారం కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రముఖుడిగా ఉంటారు, సమాజంలో ఒక ప్రముఖులుగా గుర్తింపబడతారు. కల్లా కపటం లేకుండా అందరికీ మంచి చేసే అవకాశం అనేది వీరికి దొరుకుతూ ఉంటుంది. యశస్సు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు, గుణము, వాళ్ళకి మంచి గుణం అనేది వారికి ఉంటుంది. అలాగే ధనము, వాళ్ళకి ముందు పుట్టుకతోనే వారికి కొంత ధనం అనేది వీరికి ఉండటం, మంచి కుటుంబంలో జన్మించటం, అలాగే వీరు కూడా అత్యున్నత స్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది జీవితంలో. కాబట్టి ఇలా ఈ లగ్నాది యోగం ఏర్పడినప్పుడు ఆ జాతకుడు లేదా జాతకురాలికి ఇటువంటి ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంటుంది. అంటే వారు ఈ విధంగా ఉంటారు అని మనం అనుకోవచ్చు. మనం ఫలిత భాగంలో మనం చెప్పేటప్పుడు జాతక చక్రాన్ని పరీక్షించుకున్నప్పుడు ఓహో ఇలా ఉన్నారు అని మనం కొంతమంది వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు, ఏమిటో తెలియదు, వాళ్ళని మనం ఎలా చెప్పాలి. కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలుసు కానీ టైం తెలియదండి అంటారు. ఆ ఛాయలు మనం అప్పుడు చూసుకోవాల్సింది ఏంటి, ఏ లగ్నం నిర్ధారించుకోవాలి. మనం ప్రశ్న లగ్నంతో మనం కొంత పరీక్ష చేసుకొని ముందుకు వస్తాం. కాకపోతే కొన్ని మనం వారి పేరును బట్టి, కొన్ని మనం గురువుని బట్టి, శనిని బట్టి, ఈ గ్రహాలు వీక్షణ, గ్రహాల యుతి వల్ల మనం ఒక నిర్ధారణలోకి రావాల్సి ఉంటుంది. అలాగే ఫలితం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫలిత భాగంలో ఇవి ఎంతైనా ఉపయోగపడతాయి. వారికి ఆ మహర్దశలు నడుస్తున్నట్టయితే ఇవి వారికి కార్యరూపం కూడా దాల్చి వారికి మంచి యోగాలు అనేవి వారికి సిద్ధింపబడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.